ఆ జీవ కిరీటం పొందుకోవడానికి గల అర్హత ఏమిటి అంటే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనగా ఫుట్ నోట్ రాబడి ఉంటుంది సాతాను అని మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చు ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట, మీరు శోధింపబడినట్లు అపవాదిగాడు మీలో కొందరిని చెరలో వేయబోతూ ఉన్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి నేను జీవ కిరీటమును ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, ఇక్కడ చెర అనగా శ్రమ అండి. చెర అనగా శ్రమ. శ్రమ కలుగుతుంది, శ్రమ కలగబోతుంది, శ్రమ కలగబోతుంది. అయితే ఆ శ్రమను సహించగలిగిన వాడు ఎవరైతే ఉంటారో, అంతము వరకు శ్రమను సహించగలిగిన వాడు ఎవరైతే ఉంటారో దేవుడు వారికి జీవ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే శ్రమను అనుభవించే వారముగా మనం ఉండాలి. అంటే శ్రమను చూసి భయపడకూడదండి, శ్రమను చూసి భయపడకూడదు. కలిగే శ్రమలను బట్టి మనం కృంగిపోకూడదు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క వేదనను శోధనను బట్టి మనము కృంగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో మనము ఉండకూడదు. ఒకవేళ అలాగున మనం ఉన్నట్లయితే మనము ఏమి కోల్పోతామంటే జీవ కిరీటాన్ని మనము కోల్పోతాం. దేవుడి లేఖనాలు చెప్పకనే చెప్తున్నాయండి, నీకు శ్రమ ఉంది, 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. అయితే నువ్వు సహించగలిగితే ఇగో నీకు జీవ కిరీటాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు చెప్పకనే, నా నామమున మీరు దూషించబడతారు, నా నామమున మీరు దూషించబడతారు, అవమానించబడతారు, అవహేళన చేయబడతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరిచి ఉన్నాను, మీరు లోకస్తులు కాదు అని దేవుడు స్పష్టంగా లేఖనాల ద్వారా మాట్లాడున్నాడు. కాబట్టి ఈ లోకం నుంచి మనము వేరై ఉన్నాము, దేవుని బిడ్డలమై మనం ఉన్నాం. అలాంటప్పుడు ఈ లోకస్తులైనటువంటి వారు ఖచ్చితంగా మనల్ని దూషిస్తారు, మనకు శ్రమ కలగాలని చూస్తారు, శ్రమ పెట్టాలని చూస్తారు. మనతో ఉన్నవారే, మన చుట్టూ ఉన్నవారే దేవుడు అంటున్నాడు, మీలో ఉన్నవారే కొందరు మిమ్మల్ని చెరలో వేయబోతున్నారు. అంటే మిమ్మల్ని ఆ శ్రమలలోకి నెట్టబోతూ ఉన్నారు. అయితే మనము సహించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలండి? సహించగలగాలి. చూడండి, దేవుడు ఒక రొట్టెను అలాగున ఎత్తుకొని దానిని 2గా విరిచి, ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి అంటాడు. హల్లెలూయా. దాన్ని ఏం చేశాడండి? 2గా విరిచాడు. అంటే దేవుడు తన శరీరాన్ని ఏం చేశాడంటే విరిచాడు. విరిచి ఏం చేశాడంటే అక్కడున్న వారందరికీ కూడా దానిని ఆహారముగా ఇచ్చాడు. అలాగూ మనం బైబిల్ లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విరవబడితే నీకు ఆశీర్వాదం ఉంది, విరవబడితే నీకు ఆశీర్వాదం ఉంది, నలగగొట్టబడితే నీకు ఆశీర్వాదం ఉంది, శ్రమలను అనుభవించగలిగితే నీకు జీవ కిరీటము ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.